అందరికీ నమస్కారం. ఏదైనా తీయగా తినాలనిపించినప్పుడు మరీ ఎక్కువ టైం అవసరం లేకుండా కేవలం అరగంటలో హెల్తీగా చేసుకోగలిగే సింపుల్ స్వీట్ ఇప్పుడు చూసేద్దాం. ఈ స్వీట్ చేయడం కోసం ముందుగా కొద్దిగా పటిక బెల్లం తీసుకొని మిక్సీలో వేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ తీపి కోసం పటిక బెల్లం పొడి వేసాను, కానీ మీకు కావాలంటే పంచదార కానీ బెల్లం కానీ కూడా వేసుకోవచ్చు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇలా కొలతకి ఏదైనా గ్లాస్ తీసుకొని 3/4 గ్లాస్ వరకు మంచి క్వాలిటీ ఉండే గేదె నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఎక్కువ వేసుకోవడం ఇష్టం లేనట్లయితే అరగ్లాసు వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం కొలత కోసం తీసుకున్న గ్లాస్తో అరగ్లాసు శనగపిండి కొలిచి వేసుకోవాలి. తర్వాత ఇదే గ్లాస్తో అరగ్లాసు గోధుమ పిండి కూడా వేసుకోవాలి. ఇలా గోధుమ పిండి శనగపిండి కలిపి చేసుకున్నట్లయితే స్వీట్ మరింత రుచిగా ఉంటుంది. ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి ఇదంతా కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. ఈ స్వీట్ టేస్ట్ అంతా కూడా ఈ పిండి వేయించడంలోనే ఉంటుంది కాబట్టి అసలు ఏమాత్రం కలపడం ఆపకుండా కంటిన్యూస్గా కలుపుతూనే వేయించుకోవాలి. 5-6 నిమిషాల పాటు వేయించేసరికి ఇది ఇలా కొంచెం రంగు మారుతూ ఉంటుంది. ఇలా దాదాపు 10 నిమిషాల పాటు వేయించేసరికి ఇది ఇలా నీళ్ళలాగా తయారై కమ్మటి వాసన వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో అరగ్లాసు ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఇలా ఎండు కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత దీన్ని కూడా 2-3 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకున్న తర్వాత అరగ్లాసు మిల్క్ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మంట లో ఫ్లేమ్లోనే ఉంచి మరొక 2-3 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. ఇలా ఇదంతా దాదాపు 10-12 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇందులో మనం కొలత కోసం తీసుకున్న గ్లాస్తో 2 గ్లాసుల నీళ్లను వేసుకోవాలి. నీళ్లు వేసిన వెంటనే అసలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇదంతా బాగా కలిసేలా కలపాలి. మీ దగ్గర ఒకవేళ కొబ్బరి పొడి పాలపిండి లేనట్లయితే ఆ 2 స్కిప్ చేసి మిగతా ప్రాసెస్ అంతా కూడా చేసుకోవచ్చు. అయితే అవి ఎక్స్ట్రా టేస్ట్ కోసం మంచి టెక్స్చర్ కోసం మాత్రమే వేశాను. ఇదంతా ఇలా చక్కగా ఉడికి కడాయి నుంచి సపరేట్ అయ్యే వరకు, అంటే దాదాపు మరొక 5 నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు తినే తీపికి తగ్గట్టు 3/4 గ్లాస్ వరకు పటిక బెల్లం పొడి కూడా వేసుకొని ఇదంతా బాగా కలిపేసరికి ఇలా ఇది పలచబడుతూ ఉంటుంది. అయితే ఇది మళ్ళీ చక్కగా ఉడికి మనం వేసిన నెయ్యంతా సపరేట్ అయ్యే వరకు మరొక 5 నిమిషాల పాటు మంటలో ఫ్లేమ్లోనే ఉంచి కలుపుతూ ఉండాలి. ఇది ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇదే స్టేజ్లో టేస్ట్ చెక్ చేసుకుని అవసరమైతే మరికొంచెం పటిక బెల్లం పొడి వేసి కలుపుకోవచ్చు. అయితే ఇలా మనం చేతిలోకి తీసుకుని ఉండ చేసేసరికి సరిగ్గా ఉండవుతున్నట్లయితే ఇది రెడీ అయిపోయినట్లే. అది మాత్రమే కాకుండా ఇలా నెయ్యంతా కూడా స్వీట్లో నుంచి బయటికి వచ్చేస్తూ కడాయి నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది. ఇలా అవుతుందంటే మన స్వీట్ రెడీ అయిపోయినట్లే. మనం స్టవ్ మీద కడాయి పెట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు దాదాపు 20 నిమిషాల పాటు టైం పట్టింది. ఇప్పుడు దీన్ని ఏదైనా కేక్ మోల్డ్లో కానీ స్టీల్ ప్లేట్లో కానీ వేసుకొని అంతా ఈక్వల్గా చక్కగా సర్దుకొని ఏదైనా బట్ట కప్పి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి అంటే ఇలా కేక్ మోల్డ్లో వేసుకోవచ్చు. అది ముక్కలుగా కట్ చేసుకునే అంత టైం మా దగ్గర లేదు అనుకున్నట్లయితే గిన్నెలో హల్వాలా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇలా 2-3 గంటల పాటు పూర్తిగా చల్లారిన తర్వాత మనకి కావాల్సిన సైజులో కట్ చేసుకుని కావాలంటే డ్రై ఫ్రూట్స్తో కానీ లేదా సిల్వర్ లీఫ్తో కానీ గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అయితే దీన్ని మనం ఎలాంటి పాకం పట్టకుండా చేసేసాం కాబట్టి 2 రోజుల కంటే ఎక్కువ నిల్వ ఉండదు. సాఫ్ట్గా నోట్లో కరిగిపోయేలా ఎంతో రుచిగా ఉండే ఈ స్వీట్ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.